అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్. దీనికి మైదా పిండి, గోధుమ పిండి, ఎగ్, ఓవెన్ ఏది అవసరం లేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంతకీ ఏ కేక్ అనుకుంటున్నారు? బిస్కెట్ కేక్ అనమాట. ఏ అకేషన్కైనా కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ 5 పార్లేజీ బిస్కెట్స్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను. మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు. మనం తీసుకునే దాన్ని బట్టి కేక్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ని దాంట్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అంటే మైదా అలా ఉంటాయి కదా, అలా పౌడర్ చేసుకోవాలన్నమాట. మిగతా బిస్కెట్స్ని కూడా పౌడర్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు కూడాను, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే ఇప్పుడే దీంట్లో యాలక్కాయ వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యూస్ చేయాలన్నమాట. అలా యూస్ చేస్తేనే కేక్ బాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న పాలను అయితే వాడకండి. మీకు ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టయితే ఒక 5 నిమిషాలు బయట పెట్టేసి తర్వాత యూస్ చేయండి. అన్ని పాలు ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. విస్కర్ యూస్ చేయొచ్చు లేదా స్పాచ్లా కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ విస్కర్ యూస్ చేస్తున్నాను, అదైతే బాగా వస్తుంది అనేసి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం కదా, ఇంకోసారి బాగా కలిపేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి కొద్దిసేపు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు అల్యూమినియం లేదా స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి రాసి ఫ్లోర్ వేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇలా అన్న డస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉందంటే దాన్నే వేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా కేక్ బెటర్ని, అది వేసేసి పైన టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేయొచ్చు. దీంట్లో అలానే కొద్దిగా ఫ్లోర్ వేసాను అనమాట, దానివల్ల ఇవి కిందకి వెళ్ళకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెని 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఈ ట్యాప్ చేయడం వల్ల లమ్స్ ఉన్నా లేదా బబుల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. దానివల్ల కేక్ అయ్యేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లో పెట్టేసి మూత పెట్టి ఒక 40 to 45 మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి. లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. చూసారా, నేను చెక్ చేస్తున్నాను. మనం టూత్ పిక్తో చెక్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా పెట్టి చూస్తున్నాను, నాకైతే బేక్ అవ్వలేదు. చూసారా, కొంచెం పొడి పొడిగా వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఒక 5 నిమిషాల తర్వాత. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. చూసారా, ఎంత బాగుంది కదా, తినేయాలనిపిస్తుంది. చూసారా, బ్యాక్ సైడ్ కూడా నీట్గా కుక్ అయిపోయింది. మనకి కేక్ అనేది మాడలేదు, ఏమీ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ముందర వైపు చూపిస్తాను. ఇంత ఫాస్ట్గా అయితే తీసేయకండి. నేను వేడి పైన తీసేసాను కదా, కొద్దిగా పైన ఉన్న టూటీ ఫ్రూటీ అంతా ప్లేట్కి అతుక్కుపోయింది. ఇప్పుడు దీనిపైన నేను చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేయొచ్చు. ఈ చాక్లెట్ సిరప్ కూడా ఏం లేదండి, కోకో పౌడర్ లేదా చాక్లెట్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని పాలలో వేసేసి దాన్ని కూడా వేసుకోవచ్చు. బాగా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలానే కూడా తినేయచ్చు. నేను కొంచెం బాగా కనిపించడానికి డెకరేటివ్గా దానిపైన జీడిపప్పు అనేది పెడుతున్నాను అనమాట. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా పెట్టేసి మధ్యలో టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. కేక్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఫ్లఫీగా వచ్చింది, బాగుందనమాట కేక్ అనేది. బట్ దీనిపైన చాక్లెట్ సిరప్ వేయడం వేయకపోవడం మీ ఇష్టం. బట్ ఇది వేస్తే కొంచెం డెకరేటివ్గా ఉందని వేసాను అంతే. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది, అసలు బిస్కెట్ కేక్ అని కూడా అనిపించదు. ఒకసారి ట్రై చేయండి.